పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సిరులు సమర్పణలో సాహితీ సౌరభాలు వినూత్న సాహిత్య రూపకం. పాత్రదారుల వివరాలు, వారి గురించినటువంటి చిరుపరిచయం. మొదటి వారు సమర్పణ కలభాషిణి డాక్టర్ వెలువోలు నాగరాజలక్ష్మి గారు, ప్రొఫెసర్ విశ్రాంత ప్రధానాచార్యులు, గుంటూరు. వీరు చిగురు పొదలు వ్యాస సంపుటి, అభిశప్త కథలు, ఎక్కడికే పయనం వచన కవిత్వం, ముకుందమాల వ్యాఖ్య, భగవద్గీత వ్యక్తిత్వ వికాసం, పంచభూతాలపై వెలువడిన పద్యకావ్యాలపై విశేష వ్యాఖ్య వంటి పలు రచనలు చేశారు. గత 2 దశాబ్దాలుగా వివిధ సాహిత్య, ఆధ్యాత్మిక, సామాజిక ప్రసంగాలు, ప్రవచనాలు, రూపకాలు, కవి సమ్మేళనాలు నిర్వహించేటువంటి విదుషిణిమణి వీరు. వీరి పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 6 ఎంఫిల్ పట్టాలు, 4 పిహెచ్డి పట్టాలు వెలువడినాయి. మరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, యునెస్కో ఉగాది పురస్కారం, చర్ల గణపతి శాస్త్రి సాహిత్య పురస్కారం ఇత్యాది పలు సాహిత్య పురస్కారాలు స్వీకరించినటువంటి విశేష వ్యక్తులు. మీకు స్వాగతం అండి. వి నాగరాజలక్ష్మి గారు, మీకు స్వాగతం. పద్య ప్రక్రియకు సంబంధించి తాడేపల్లి వీరలక్ష్మి గారు, ఎంఏ పిహెచ్డి తెలుగు, తెలుగు అధ్యాపకురాలు. మరి పోతన భాగవతం మాతృతత్వం. ప్రవృత్తి విద్యార్థులచే సాహిత్య రూపకాలు, పద్యాల తోరణం, తెలుగు, సంస్కృతం, గణితం, భగవద్గీత అవధానాలు చేయించడం. వీరి బిరుదులు భాగవత రత్న, సాహితీశ్రీ, ఛాత్రబంధాస్వి, జ్యోతిష విదుషిమణి. వీరు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2021 గాను అందుకొని ఉన్నారు. అదేవిధంగా గరికపాటి మల్లావుదాని సాహిత్య కళాసేవా సమితి విశిష్ట సాహితీ పురస్కారం 2022 అందుకున్నారు. కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి సాహిత్య పురస్కారం 2024లో అందుకొని ఉన్నారు. అమ్మగారు, మీకు స్వాగతం అండి. వీరలక్ష్మి గారు. తర్వాత డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు, ఎంఏ పిహెచ్డి, విశ్రాంత తెలుగు పండిట్, విజయవాడ రూరల్. సాహిత్యాభిలాషి, సాహిత్య రూపకాలలో పాల్గొనటం, రేడియో, దూరదర్శన్ సాహిత్య జానపద అంశాల్లో పాల్గొనట, ప్రసంగించుట. అమ్మగారు, మీకు స్వాగతం అండి సీతామహాలక్ష్మి గారు. అదేవిధంగా తర్వాత వచన కవిత సంబంధించి లఘు కవితా ప్రక్రియలు డాక్టర్ వేమూరి సత్యావతి గారు, చేసి పదవి విరమణ పొంది ఉన్నారు. వచన కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. బాలల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేమూరి సత్యవతి గారు, మీకు స్వాగతం అండి. తర్వాత డాక్టర్ ఎంబిడి శ్యామల గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, నర్సాపురం, ఎన్టీఆర్ జిల్లాలో. పిహెచ్డి అభిజ్ఞాన శాకుంతలం, ఆంధ్రీకరణల అనుశీలన. వీరు 4 గజల్స్ కవితా సంపుటాలు రచించడం జరిగింది. 3 వచనా కవితా సంపుటాలు రచించారు. కోయిలమ్మ పదాలు,
మాత్రా ఛందస్సులో రచించారు. గజల్ గంగోత్రి పురస్కారం, కలహంస గజల్ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలంబినామ సంవత్సర ఉగాది పురస్కారం, ముమ్మారు రంజని కుందుర్తి మంచి కవితా పురస్కారం మొదలైనవి అందుకొని ఉన్నారు. శ్యామల గారు, మీకు స్వాగతం అండి. మరి నేటి కార్యక్రమానికి సత్యవతి శ్యామల మరియు ముగ్గురు లక్ష్ములు ఇచ్చేసి ఉన్నారు. ఈ సత్యవతి శ్యామలతో పాటుగా ముగ్గురు లక్ష్ములు సరస్వతీమూర్తుల అవతారం దాల్చనున్నారు. మరి మాకు సాధారణంగా సాహిత్య ప్రసంగం ఒకరితో ఉంటుంది. 5గురు ఇచ్చేసి మరి సాహితీ సౌరభాలు సాహిత్య రూపం నిర్వహించడం చాలా విశేషమైనటువంటి విషయం అండి. మీ అందరికీ స్వాగతం చెబుతూ మీరు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానం. భావమైనను పలుకైన పలుకులోని చేవయైనను పలుకైన చెలువైన తావి అయిన కవికి నీ కృపచేతన కలుగుగాన ఇడెద వాగీశ్వరి నీకు ఏటి కొళ్ళు. సకల విద్యాస్వరూపిణి అయిన సరస్వతీ మాతకు సహస్రాధికమైన ప్రణామాలు ముందుగా సమర్పించుకుంటున్నాను. సభాసదులారా, నేను భారతీదేవి ముంజేతి పలుకు చిలుకను. శుచిముఖి అని, కలభాషిణి అని నన్ను కవులు గౌరవించారు. ఆదిపరాశక్తి అంతరంగము నుండి అక్షర రూపమైన అంశతో వెలువడిన రూపమే వాగ్దేవి రూపం. సకల విద్యా స్వరూపిణి ఆ తల్లి. సకల భాషా స్వరూపాలు, అష్టాదశ విద్యలు, చతుషష్ఠి కళారూపాలు అన్నీ ఆ తల్లి అనుగ్రహ రూపాలే సుమా. అందుకే ఆ తల్లికి మొట్టమొదట నీరాజనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వాగ్దేవి కచ్చపి నాదం నుండి వెలువడిన మధురమైన నాదమే తెలుగు భాష అయి లోకాలను అలరిస్తున్నది. అందుకే మల్లె పూలలోని మధుర సౌరభ్యము, తేనె పెరలలోని తీయదనము, వెండి పూత పూయు వెన్నెల చలువయు తెలుగు భాష నిండి కళవళించు అని ప్రముఖుల యొక్క ప్రశంసలు పొంది ఎంతో ఆనందాన్ని మక్కువను కలిగించేది తెలుగు భాష. వర్షం కురిసినప్పుడు కొండల మీద నుండి జాలువారే నీరు సెలయేరై, జలపాతమై, నది అయి, తటాకమై సాగర సంగమం చేస్తుంది. అదేవిధంగా తెలుగు భాషామ తల్లి తనలో వివిధ విధములైన ప్రక్రియలుగా అవతరించి పదమై, పాటయై, పద్యమై, శతకమై, నాటకమై, వచన కవిత్వమై మరెన్నో రూపాలను సంతరించుకొని సాహిత్య సాగర సంగమం చేస్తుంది. ఆ తెలుగు భాషా సౌరభాలను వెల్లడించే కొన్ని ప్రక్రియలు రమణీరమణులై ఈనాటి సదస్సుకు విచ్చేసినాయి. అదిగో పరిమళించిన ఎట్టి పద్యమై నడయాడు పడతి తానే తెంచె పరవశములా, జ్ఞానపథమగుచు జాలువారిన ఎట్టి జానపదమ్మే ఈ జాన కనుడు, వామాక్షి రూపున వన్యవాసియు కన్న వచన కవిత్వమే వచ్చెతానే, పద భావనాదమై పాటగ వరలుచు గరిత రూపెత్తిన గజలు వచ్చే, ఆంధ్ర సాహిత్య నందనోద్యానమందు ఆంధ్ర సాహిత్య నందనోద్యానమందు వివిధ రీతుల వెలయుచున్న ప్రక్రియలు వీరు ప్రథిత యశలు,
ప్రక్రియలు వీరు ప్రథిత యశలు సరవి కొనుడింక మీరలు. ఓ సభ్యులారా, సభ్యులారా, మధురమైన ప్రక్రియ రూపాలను సంతరించుకున్న ఈ రమణీమణులను మన సదస్సుకు ఆహ్వానిద్దాం. వారి వైభవాలను మనసారా ఆస్వాదించి ఆనందిద్దాం. ప్రక్రియ రమణులారా, మీకు శుభస్వాగతం. సాహిత్య పరిణామ క్రమంలో మీ ఉనికి అత్యంత రమణీయం. ఈ సాయం సమయంలో మీ వైభవ ప్రాభవాలను మీ మాటలలోనే వినాలని మేమెంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నాం. అందుకే ముందుగా తెలుగు భాషామ తల్లిని మధురమైన మీ వాక్కులతో నీరాజనాలు సమర్పించి అలరించండి. పద్యముద్దియ, నీ మనస్సులో కదలాడుతున్న భావమాలికను వాగ్దేవికి కంఠమాలికగా అలంకరించు తల్లి. పద్యముద్దియ. అట్లనేనమ్మా కలపట్టి రాజరాజ నరేంద్రుడు, నాట్య భట్టారకుడు, ఘోషుడు, అల్లసాని ప్రధానాపత్యుడు మొదలైన కవిత్లకు కల్పవృక్షాల సీమ అనుకొని ప్రసన్నంగా ప్రయాణిస్తున్న తెలుగు తల్లికి శిరస్సు ఏదేంటి పదార్థం తెలిసి రాజ నరేంద్రుడు అక్షరాకృతి దర్శనానికి నన్నయ ఆంధ్ర కవీంద్ర నరుడయ్య అష్టవిజ్ఞ ఏదేది ఆంధ్ర భోజుడు ఏదే పదమల పాపక్షణం పల్లకి గుండేగి అల్లసాని తొల్లి ఏదేది తప్పించాలి అల్లుకొని కల్ప వృక్షాభ్య సీమ ఎన్నగా ఏదేది మనకు ప్రసన్నయ్యే అట్టి మా తెలుగు కట్టికి ధన్యవాదాలు తల్లి. చక్కని నీ గానంతో వాగ్దేవికి మంచి స్థుతిని అందించావు. వచన కవిత వామాక్షి, నీ మనోభావాలను కూడా వాగ్దేవికి మాలికగా సమర్పించు తల్లి. మా మంచి కవులున్న మంజు భాష నూజి వీడు రసాల నోరూరు కుతుకాన నోరార పలికించు క్షీర భాష మరుమల్లె గంధాల మనసున్న భావాల మహనీయ గ్రంథాల మాన్య భాష ఆనాటికి నాటి కందాల నొలికించు మాటలెన్నోయున్న తెట భాష నిత్య యవ్వన భాషయై నిలువగలిగి సారతర సౌఖ్య భాషయై సాగగలిగి వివిధ దేశాల శ్రేష్ఠుల ప్రేమ కొన్న భాష తెంగును తెగడుట పాడియవునే. బాగున్నదమ్మా. మీ ఆగమనం ఈనాటి సభకు ఎంతో శోభను చేకూర్చింది. సభాసదులారా, కవిత్వంలో రూపం, రచన వీటి కలయిక ప్రక్రియ అని పిలువబడుతుంది. ప్రక్రియ ప్రధానంగా భావ వ్యక్తీకరణలో భేదమే. ఒక మనోజ్ఞమైన దృశ్యాన్ని చూసినప్పుడు గాయకుడు తన గానంలోనూ, కవి తన పద్యంలోనూ తన భావాన్ని వ్యక్తం చేస్తాడు. భావ వ్యక్తీకరణలో భేదమే తప్ప మనస్సులోని భావం కవులందరిలోనూ ఒక మధురమైనటువంటి రీతిలో కానవస్తుంది. ఆ ప్రక్రియ భేదాలే భాషామ తల్లికి అలంకారాలై మురువు చూపుతూ సాగుతూ ఉంటాయి. రూపం ఏదైనా రసభావ ఆస్వాదనం దాని ప్రయోజనం. శ్రావ్యమైన శబ్దం ద్వారా రమ్యమైన అర్థాన్ని హృద్యమైన అనుభూతిగా మలచేదే కదా కవిత్వం అంటే. పద్యరూపమైన కవిత్వంలో రెండు పాదాల ద్విపదగా
మొట్టమొదట మన కవిత అంకురించింది. ద్విపద ఇహ పరమైనటువంటి సౌఖ్యాలను కలిగించే రీతిలో వేద తుల్యమైనటువంటి ప్రక్రియగా ప్రారంభంలో ద్విపద ఆదరింపబడింది. కవి సార్వభౌముడు శ్రీనాథుడు శాశ్వతంబైనట్టి సద్గ్రంథమని ఎంచి అని పలుకుతూ అంత ప్రౌఢ కవి కూడా పలనాటి వీర చరిత్రను ద్విపదను ఆధారం చేసుకునే రచించాడు. ఆ తరువాత గోన బుద్ధారెడ్డి, రంగనాథ రామాయణము, తాళ్లపాక వంశజులైనటువంటి కవులు వీళ్ళంతా కూడా ద్విపదను ఆలంబనం చేసుకుని కవిత్వాన్ని వెలగించటానికి మూలకారకుడు పాల్కురికి సోమనాథుడు. తన శైవమత ప్రచారం కోసం రచించిన కావ్యాలలో ద్విపదనే ఆధారం చేసుకొని సాహితీ సృష్టి కావించినటువంటి మహనీయుడు ఆయన. ఆధునిక యుగంలో కూడా కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వాళ్ళు తమ సంస్కరణ కోసం ద్విపదను ఆధారం చేసుకొని కొన్ని కావ్యాలు రచించి సమాజ సంస్కరణకు దానిని చక్కగా ఉపయోగించుకున్నారు తల్లి. అందుకే పద్య ఛందస్సులో ద్విపద మొట్టమొదటిదై వేదముల కొలదీయగా చూడు అని పాల్కురికి సోమనాథుడు ప్రారంభంలోనే చెప్పినట్లుగా వేదంలో ఉన్నటువంటి విరాట్ గాయత్రి ఛందస్సు ఆధారంగా రూపొందినటువంటి ప్రక్రియ ద్విపద. ఆ ద్విపదను మొట్టమొదట మనం స్మరించుకుంటూ అనంతరం ఆ 2 పంక్తుల పద్యమే 4 పంక్తులుగా ఉత్పలమాలాది ఛందస్సులలో సాహిత్యలోకాన్ని అలరించి పరివ్యాప్తమైపోయింది. ఆ పద్యమే నాటి నుంచి నేటికి కూడా తన విన్యాసాలను చూపుతూ ఎల్లర మనసులను ఆనందింపచేస్తూ తెలుగు సాహిత్య ఆవరణంలో తనదైనటువంటి ఉనికిని, విశిష్టతను, వైభవాన్ని పద్యం గుర్తుపెట్టుకోవటానికి వీలైనటువంటి రీతిలో అందరికీ ఆస్వాదనీయమైన రీతిలో సాగింది ఇంతకాలము కూడా. అందుకే ఆ పద్యరమణి తన మనసులోని భావాలను ఎలా వెల్లడిస్తుందో, పద్యరమణి ఈ తెలుగు భాషను నీవు ఎంతగా అలంకరించావో, నీ వైభవం ఎంతటిదో, నీవు సాధించిన వీర విహారం ఏమిటో మా సదస్సులో చూపించు తల్లి పద్యరమణి. తప్పకుండా కలపాల్సింది. నేను తల్లి అనుగ్రహ శేషంతో పద్యమై పరవశించాను. ఒకప్పటి ఈ తెలుగు సాహితీ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాను. ఎందరో కవులు, పండితులు, రాజన్యులు, వదాన్యులు, వరేణ్యులు నాకు అగ్రకంబులనిచ్చి నన్ను సమున్నత సింహాసనంపై అధిష్ఠింపజేశారు. తెలుగు వారి హృదయాలను రాగరంజితం చేస్తూ పద్యం హృదయమని నాటి నుండి నేటి వరకు ప్రజలతో మమేకమై సాగిపోతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాలలోను, దక్షిణ భారతదేశంలోను దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాను. ఒకప్పుడు శ్రీనాథుడు ఆహంతో అల్లాడిపోతూ సిరిగల వారికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకు ఇద్దరాండ్రా పరమేశ అయ్యా పరమశివ, నువ్వు ఆది భిక్షువువి, నీకు 2 అయ్యా, పార్వతీదేవి చాలే, నీ శిరస్సు మీద ఉన్న గంగాదేవిని విడిచిపెట్టు అని చమత్కారంగా ప్రకటించాడు. అప్పటికప్పుడు పద్యం చమత్కారాన్ని కలిగిస్తుంది. ఆ పద్యాన్ని నా ఈనాటిది కాదు, మహాభారత రచనకు ముందే క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కొన్ని శాసనాలలో దర్శనమిస్తున్నాను. కండరంగాని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శాసనం, గుణగ విజయాదిత్యుని కందుకూర్తి శాసనములలో దర్శనమిస్తున్నాను. ఆయా శాసనాలలో మధ్యాకర వృత్తంలో శీర్షపద్యంగా
సర్వోజ ఛందస్సులో కనిపిస్తున్నాను. అయితే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించింది. రాజరాజ నరేంద్రుని అభిష్టం మేరకు నన్నయ భట్టారకుడు భారతాన్ని ఆంధ్రీకరించి నన్ను తెలుగువారికి చేరువ చేశాడు. వాగనుశాసన కలం నుండి వివిధ ఛందోరీతులలో మనోజ్ఞంగా ఇమిడిపోయాను. మహాభారతంలో ఉదంకోపాఖ్యానం మకుటాయమానంగా భాషిస్తోంది. ఉదంకుడు శైల మహాముని శిష్యుడు. పౌష్యమహాదేవి కుండలాలను తెచ్చి గురుపత్నికి గురుదక్షిణగా సమర్పించాలనుకుని స్వీకరించి వస్తున్నాడు. అది గమనించిన తక్షకుడు వాటిని తస్కరించాడు. తక్షకుడిని అనుసరిస్తూ ఉదంకుడు నాగలోకం చేరుకున్నాడు. నాగలోకంలో ఐరావతాది నాగరాజులను స్తుతించాడు. అనంతుని స్తుతి నాకు ఆనందాన్ని కలిగించింది. ఆ పద్యంలో సకారాన్ని పలుమార్లు ఉచ్చరించి సర్పం బుస్సు శబ్దాన్ని వినిపింపచేశాడు నన్నయ్య భట్టు. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్రపణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అహో, ఆదికవి అక్షర రమ్యత ప్రశంసనీయం కదా కలభాషిణి. అంతేకాదు మాకు ప్రసన్నుడయ్యడు అంటూ 4 పద్యాలలో రాసి తరువాతి కవులకు శతక ప్రక్రియకు మార్గాన్ని నిర్దేశించినట్లుగా నేను భావించాను. మహాభారత ఆంధ్రీకరణలో కవిత్రయంలో ద్వితీయుడైన తిక్కన సోమయాజి కవిత్వంలో అద్వితీయుడు. నాటకీయతను గర్వపుతనాన్ని, తెలుగుతన గర్వపుతనాన్ని నాకు అద్ది ఆయన కందపద్యంలో అందవేసిన చేయిగా ప్రశస్తి వహించారు. విరాట మహారాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు. ద్రౌపది సైరంధ్రిగా ఉంది. కీచకుడు ద్రౌపదిని చూసి మోహించి ఆమె పొందు కోరాడు. మట్టు పెట్టే నిమిత్తం భీముడు ద్రౌపదిగా సైరంధ్రిని పిలిచినట్లుగా కీచకుడిని మట్టు పెట్టడం కోసం నర్తనశాలకు పిలిచాడు. అక్కడ నా పోల్కి ఆడుగాని బడసియు వెదకయు ఎయ్యడనైన నీకు బడయవచ్చునే అంటాడు భీముడు. నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవు వాడవే అయినన్ తనువే బడసిన ఫలమే కనియదవిదే చిత్త భవ వికారములెల్లన్. హాస్యం, వ్యంగ్యం నన్ను తాకి ఇక నీవు జీవించలేవు అనే ధ్వని సమ్మిళితమైన అందమైన కందంగా పేట తెలుగు పద్యాన్ని తిక్కన సోమయాజి రచించాడు. నేను మురిసిపోయాను. అంతేకాదు మనస్సు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదని సందేశం ఇవ్వడానికి సహకరించాను. పద్మముఖి చింతాశల్యము వాసనే అని నీ మనస్సులో ఉన్న చింతానే ముళ్ళు తొలగిపోయిందా అని భీముడు ద్రౌపదిని ఓదార్చడం నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది. నా ప్రియుడైన ఎర్రన వర్ణనలలో ముని తేలాను. శివకవుల భక్తి తత్వానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాను. శ్రీనాథ కవి సార్వభౌముని దేశపద్యపు తూలో ఊయలలుగాను. అంతేకాదు కవయిత్రి మల్లమాంబ భక్తి భావానికి మురిసిపోయాను. వమ్మెర కోతనామాక్కిని భాగవతంలోని మధుర భక్తికి నేనే మూలాధారం. భాగవతంలో గోపికల మధుర భక్తిని, శ్రీకృష్ణ తత్వాన్ని వ్యక్తీకరించడానికి సహకరించాను సుమి. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లడు మోమువాడు చల్వల మానధనంబు తెచ్చెను
మళ్ళీ ఎలార మీ పదల మాటున లేదు గదమ్మా చెప్పగే. గోపికలు శ్రీకృష్ణుడిని అన్వేషించడంలో పోతన నన్ను అందమైన పదబంధంతో తీర్చిదిద్దాడు. శ్రీకృష్ణుని ముక్త మోహనమైన రూపాన్ని చూపించి ప్రకృతి పరమాత్మల ఐక్యతే మానవ జీవన పరమార్థమని తెలుసుకోవడానికి నేనే మూలాధారం కదా అని మురిసిపోయాను. తెలుగు సాహిత్యంలో వైరాగ్యానికి, తాత్వికతకు, నవరసాలకు ఆధారభూతురాలనై సాహిత్య ఆవరణంలో పదిలంగా స్థిరత్వాన్ని సాధించి మురిసిపోయాను. కృష్ణదేవరాయల నాటి సామాజిక జీవన విధానానికి జీవం పోశాను. అష్టదిగ్గజ కవుల అష్టాదశ వర్ణనలలో అందంగా ఇమిడిపోయాను. అవధులు లేని భోజని ఆనందాన్ని మనసారా తిలకించాను. కలభాషిని 17-18 శతాబ్దాలలో నాగబంధం, ఖడ్గబంధం, చిత్రబంధం అని నన్ను బంధించారు. నాకు ఒకంత విఘాతం కలిగింది. అయితే కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు, సాహితీమూర్తులు, అభాగ్యోపాఖ్యానం, సరస్వతి నారద సంవాదం వంటి కావ్యాల ద్వారా నాకు విముక్తి కలిగించారు. నేను బంధ విముక్తురాలినై పునర్వైభవాన్ని సంతరించుకున్నాను. తదనంతర కాలంలో అవధానాల రూపంలో తిరుపతి వెంకట కవులు సాహిత్యాన్ని ప్రజా సాన్నిహిత్యం చేస్తూ ఊరూరా కవిత్వపు పని నాకు గ్రహించారు. పాండవ నాటకాలు అందరినీ ఉత్తర్వించాయి. జెండాపై కవిరాజు ముందు సితవాసి శ్రేణియం గూర్చి నే దండంబుంగుని తోలు చందనము మీద నారి హారించు గాంధీవం ముఖరించి ఫల్గుణుడు మోకంచెండుతున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. పాండవోద్యోగీయ నాటకాలు రాని అంశుండడు అనడం అతిశయోక్తి కాదు. కలభాషిని జాషువా హృదయం నుండి కరుణాంతమై జాలువారాను. కరుణశ్రీ గుండె నుండి ఆక్రమై అల్లుకుపోయాను. తుమ్మల చేతులమ్మిలో సుందరంగా ఇమిడిపోయాను. విశ్వనాథ సత్యనారాయణకు కవి సమ్రాట్ గౌరవాన్ని కల్పించాను. జ్ఞాన పురస్కారంతో పులకించిపోయాను. తెలుగు దయ వల్ల నన్ను అనునిత్యం పఠించటం వల్ల ముఖాంతరంలో ఉన్న ఆ అవయవాల కదలికకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాను, ఆరోగ్యానికి హేతువవుతున్నాను. అయితే నాలో ఉన్న కవిత్వాంత ఉపదేశము వ్యక్తిత్వ వికాస హేతువు అవుతుంది. పిల్లలలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తున్నాను. మహోన్నతమైన కీర్తిని తెలుగు తల్లి నాకు అందించింది. ఆ తెలుగు తల్లికి మల్లెపూల దండలతో అలంకరిస్తూ సాహిత్య లోకంలో ప్రజానీకంతో మమేకమై సాగిపోతూ పద్యమని కీర్తించబడుతున్నాను. సభాసదులారా, పద్యము ఏడుగడ సంస్కృతికి యుద్ధ చరిత, పద్యముననే నిలుచు జాతి ప్రాణమిత, పద్యము ఏ కాలవాసిని పడక నిలుచు చిత్రబుద్ధిని పద్యము కలభాషిణి. ధన్యవాదాలమ్మా. అద్భుతం తల్లి. తెలుగు భాష యొక్క సౌరభాన్ని, తెలుగు కవిత్వం యొక్క రమణీయతను నీవు చిరకాలం నిలబెట్టు శక్తి కలిగిన దానవు. నీ ఉనికి ఆచంద్ర తారార్కం ఈ తెలుగు గడ్డపైనే కాదు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది అని తెలుగు భాషామ తల్లి ఆ శారదామూర్తి నిన్ను నిరంతరం ఆశీర్వదిస్తుంది తల్లి. నీవు ధన్యురాలవు. ధన్యవాదాలు. పద్య రూపంలోనే శతకం అనే పేరుతో తెలుగు భాషలో మరొక అద్భుతమైన ప్రక్రియను మనం చూస్తున్నాం. పద్య రూపంలో ఉన్నప్పటికీ శతకం వెలువరించిన వైవిధ్యభరితమైన విధానాన్ని అనుసరించి
దాన్ని ఒక ప్రత్యేకమైన గౌరవంగా మనం స్వీకరిస్తున్నాం. ముఖ్యంగా శతకంలో పద్య సంఖ్య, మకుటము, భక్తి, ఇతరమైనటువంటి భావాల ప్రాధాన్యం, వీటిని ప్రధాన లక్షణాలుగా సంతరించుకొని తెలుగు సాహితీ లోకంలో వీర విహారం చేస్తూ ఉన్నది శతక ప్రక్రియ కూడా. తెలుగు ఛందస్సులను సాహిత్య లోకంలో ప్రవేశపెట్టిన పాల్కురికి సోమనాథుడే శతక ప్రక్రియను కూడా ప్రారంభించాడు తెలుగులో. ఆయన రచించిన శతకం భక్తి ప్రధానమై వీరశైవ మతాన్ని ప్రచారం చేసే రీతిలో సాగినప్పటికీ తదనంతర కాలంలో భక్తి, శృంగార, వైరాగ్య, తాత్విక, అధిక్షేప మొదలైన అనేక రీతులను సంతరించుకొని శతకము వికాసం చెందుతూనే వచ్చింది. కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులలోని ధూర్జటి తన భక్తి భావాన్ని వెల్లడించడానికి రచించిన కాళహస్తీశ్వర శతకంతో తెలుగు లోకంలో శతకం మరొక మెట్టు పైకి ఎక్కి తన స్థానాన్ని నిలబెట్టుకున్నది. రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తురగి భూషాదులు, ఆత్మవ్యథా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్, మోక్ష లక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర అని వేడుకుంటూ తన హృదయంలో నెలకొన్న తాత్వికతను, వేదాంతాన్ని, భక్తిని రంగరించి అద్భుతంగా శతకాన్ని వెలయించాడు. అనంతర కాలంలో శతకం పేరు చెప్పగానే వేమన, కంచర్ల గోపన, బద్దెన భూపాలుడు వీరందరూ కూడా మన మనసులో మెదులుతారు కదా తల్లి. అలాగే కవయిత్రులు కూడా తెలుగులో శతక రచన చేసి తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి మహా కవయిత్రులు మనకు ఉన్నారు. తరిగొండ వెంగమాంబ తన శతకంలో అద్భుతమైన తాత్విక ధోరణిని వెల్లడించి తన గౌరవాన్ని సాహిత్య లోకంలో నిలబెట్టుకున్నది. ఆధునిక యుగంలో కూడా దేశ స్వాతంత్ర్యం కోసం జనులంతా ఉద్యమిస్తున్న కాలంలో కవయిత్రులు కూడా తమ శతక రచన ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. వేమూరి శారదాంబ రచించిన మాధవ శతకంలో పేరుకి మాధవ అనే ముకుటం భక్తి ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ సమాజంలో స్త్రీ గౌరవాన్ని నిలబెడుతూ స్త్రీ విద్యావశ్యకతను ప్రచారం చేస్తూ స్త్రీ సాధికారత కోసం ఆమె రచించిన శతకం అది. అలాగే దార్ల సుందరమ్మ భావలింగ శతకం అనే పేరుతో రచించిన ఆ శతకం కూడా సమాజ సంస్కరణ కోసం ఉద్దేశించినటువంటి శతకమే. అలాగే ఈ కాలంలో ప్రధానంగా కలం పట్టి పద్యం రాయగలిగిన ప్రతి కవి కూడా శతక రచనతోనే తన రచన ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అనేక విషయాలు శతక ప్రక్రియలో చోటు చేసుకున్నాయి. హాస్యము మొదలైనటువంటి నవరసాలు, సామాజికమైన వ్యక్తిత్వాన్ని వికసింపచేసే అద్భుతమైన నీతులతో కూడినటువంటి శతకాలు, ముఖ్యంగా మాతృమూర్తి మీద వెలువడిన శతకాలు ఈనాడు ద్విగుణీకృతంగా ఒకదానిని అనుసరించి ఒకటి వస్తూ శతకం యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నాయి. సభాసదులారా, భక్తి నుండి, శృంగారం నుండి, తాత్వికత నుండి, వైరాగ్యం నుండి, సమాజ స్థితిగతుల నుండి సమస్త విషయాలను తనలో ఇముడ్చుకొని ఏకైక పద్య రూపంగా ఈనాడు కొనసాగుతున్నటువంటి సాహిత్య ప్రక్రియ శతకం కదా. ఏమంటావు వచన కవిత వామాక్షి, నీ అభిప్రాయం? అవునమ్మా, నన్నయ్య తెలుగు పద్యానికి సంగీత సౌందర్య పరిమళాలను అద్దితే శ్రీనాథాదులు పద్యాన్ని పూలపెల్లకిలో ఊరేగించారు. పోతన భక్తి సౌరభాలతో మైమరపింప చేశాడు. రామరాజభూషణుడు మరింత మెరుగుపెట్టి సంగీత తన్మయతకి రససిద్ధిని జోడించాడు. పద్యం శతక రూపంలో నేటికి కాలదోషం పట్టకుండా
సామాజిక అంశాలతో నిత్య నూతనంగా వర్ధిల్లుతోందమ్మా. శతక ప్రక్రియ చిరంజీవి సుమా, చిరంజీవే. అవునవును, నిజమే. వచన కవిత్వమే రాస్తాను, పద్యాల సంకెళ్లను తెంచుతాను అని శపథం చేసిన శ్రీశ్రీ కూడా సిరిసిరమువ్వ అనే పేరుతో శతకాన్ని రాసి పద్యాన్ని విడిచిపెట్టలేదు. నీకు గుర్తుందా? అవునమ్మా. ఆంగ్ల పదాలను కూడా తనలో ఇముడ్చుకొని ఒక అద్భుతమైన భాషగా, రమణీయమైనటువంటి కవితా ప్రక్రియగా వెలువడినది శతకము. శతమానం భవతు అన్నట్లుగా మానవులు సత్ప్రవర్తనతో సంప్రదాయబద్ధమైన జీవితాన్ని పండించుకునే క్రమంలో అవసరమైన హృదయ సంస్కారాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని సామాజికులలో నింపుతున్నటువంటి ప్రక్రియ, పద్య రూపంలో ఉన్నటువంటి ప్రక్రియ శతకం. అయితే ఛందస్సుకి మూలం లయ. పాటలో ఉన్నటువంటి లయయే పద్యంలోని ఛందస్సుగా రూపాంతరం చెందింది. ప్రాచీన కాలంలో, భాష లేని కాలంలో మానవులు సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా తమ భావ వ్యక్తీకరణ చేసేవారు. క్రమంగా భాష ఏర్పడింది. ఏర్పడిన తరువాత తమ మనసులోని భావాలను వెల్లడించటానికి చిన్న చిన్న పాటల రూపంలో వారి సంస్కృతిని, వారి మర్యాదలను దానిలో ఇముడ్చుతూ పాటలుగా పాడుకుంటూ జానపదులు జీవనాన్ని సాగించారు. పని పాటల్లోనూ అని అంటూ ఉంటారు. అందుకే పనులు చేసుకునే సందర్భాల్లోనూ, ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు చేస్తూ అలసిపోకుండా తమ శ్రమను పోగొట్టుకోవటానికి ఈ పాటలు పాడుకుంటూ వారి సంస్కృతిని వెల్లడిస్తూ జీవనాన్ని సాగించేవారు. అందుకే అది జానపదమై, జానపదుల జీవన విధానాన్ని తెలియచేసే జ్ఞానపథమై అలరారింది. అదిగో మన జానపద రమణి వేచి చూస్తున్నది. ఎప్పుడెప్పుడు తన ఉనికిని మనందరికీ తెలియచేద్దామా, ఎప్పుడెప్పుడు తన మనసులోని భావాలను సభాసదులకు వెల్లడిద్దామా అని. జానపద రమణి, ఏది ప్రారంభించు. మ్యూట్ చేసేయండి సీత గారు. తప్పకుండానమ్మా కలభాషిణి. ఒయిలాలో 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 ఓయమ్మలాలో. ఎవరనుకుంటున్నారా? నేనే, మీ మనసైన సొగసైన జానపద గేయ సుందరినండి. సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని, జానపదుల వాక్ సంపదను నేనే సుమా. అనేక రకాల బాణతో ఆబాల గోపాలం ఆకట్టుకున్న సుమా. జానపదుల భక్తి అయినా, బాధైనా, సంబరమైన, పురాణ ఇతిహాస కథలైనా ఏమైనప్పటికీ అన్ని రకాల భావావేశాలతో కలగలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థనలో నేను ఎలా ఉన్నానో గమనించండి. శ్రీరమ్య వక్షుండో శృతవత్సలుండు, కారుణ్యధాముండో కనకాంబరుండు, వారిజ నేత్రుండు వనద గాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగ జందెము వాడు నాగభూషణుడు, నాగబంధము బొజ్జ నడికట్టువాడు, బేసి కన్నుల వాణి ప్రియనందనుండు, వాసిగా మిముగాచు వర సభ్యులార, వాసిగా మిముగాచు వర సభ్యులార. మరి అన్ని రకాల భావాలతో అందరి హృదయాల్లో ఉన్న ఊసులకు నేనే ఆధారం సుమా. కొన్ని రకాల పాటలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులు ఎవరూ లేరు, సామూహికంగా రచించిన వాళ్ళే ఉన్నారు. ఉదాహరణకి శ్రామిక గేయాలు తీసుకుంటే అందులో రైతు కూలీల పాటలు ఎలా ఉంటాయో చూసారా? సందామావా సందామావా నోమి నో మల్లాలో లో మల్లలాలో సందామావా సందామావా, ఆ సెల్లో కోతలు ఈ సెల్లో కోతలు, వరిసెల్లో కోతలకి కూలీ జాస్తి అంట, పోదారి రాయే తూరు పల్ల బుల్లెమ్మ, పోదారి రాయే
తూర్పల్ల బుల్లెమ్మ. మరి ఇంకా స్త్రీల పాటలు, స్త్రీల పాటల గురించి ఎన్నని చెప్తాం. బిడ్డ పుట్టినప్పటి నుంచి అత్తారింటికి పంపేదాకా ప్రతి సందర్భంలోనూ నేనున్నాను. అంతేకాదు నోము పాటలు, మంగళహారతులు ఒకటేమిటండి, ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో రకాల బాణీలతో నేనున్నాను. ఉదాహరణకి వలపు గేయాలు తీసుకుంటే అందులో బావ మరదల పాట ఎలా ఉంటుందంటే, ఒక మరదలు తన బావకి తన ప్రేమనంతా వలపంతా కూరలో కోరి అందంగా ఎలా కొసరి కొసరి వడ్డిస్తోందో చూడండి. గుత్తి వంకాయ కూరోయి బావా, కోరి వండి నానోయి బావా, కూర లోపల నా వల్ల పంత కూరి వండానోయ్ బావా, కోరికతో తినవోయ్ బావా. ఇలా ఉంటాయి. మరి మామ పాటలు మన మాతృభాషలో మామ పాటలకేం తక్కువ, అసలు నాకేం తక్కువ, నా బాణీలకేం తక్కువ. ఒక మామ పాటని ఆలకించండి. ఒక పల్లె పడుసు తన పసిడి పంట పొలాల్లోకి తన మామని ఎలా రమ్మని గోముగా పిలుస్తోందో చూడండి. రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, అవిసె పువ్వులు రెండు అందకున్నై నాకు, తుంచిన జడలోన తురిమిపోదువు గాని, రావోయి బంగారి మావా. అలా పిలుస్తుంటే మరో ముద్దుగుమ్మ ఊరు సద్దుమణిగా పొద్దు వాలాక ఊరు సద్దుమణిగాక రమ్మంటోంది. ఎలా రమ్మంటుందో చూడండి. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బొది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ, చల్లగాలి తోటకంత సక్కలి గిలి పెట్టు వేళ, పొద్దు వాలినంతనే కుంత దారి ఎంతనే, సద్దుమణిగా నిచ్చిరా సద్దుమణిగా నిచ్చిరా ముద్దుల మావయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో, మంచకాడ ఆ మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, నువ్వు మరువకు మరువకు మామయ్య. ఇలా ఉంటే మరి అనుబంధ గేయాలు ఎలా ఉన్నాయో చూడండి. అనుబంధ గేయాల్లో భార్యాభర్తల పాట చూడండి. పాపం కొత్తగా పెళ్ళైన జంట కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ కొత్త పెళ్లి కూతురు ఏమంటుందంటే, అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000, అందరి ఓలే అడిగేదని కాదు, కొందరి ఓలే కొసరేదని కాదు అంటుంటే, అటుగా వెళ్తున్న వాళ్ళ అత్తగారు వీళ్ళ సంభాషణ విని మురిసిపోతుంది. అబ్బా ఎంత ఉద్దికైన కోడలు దొరికింది అని. అప్పుడే ఏమైంది, ఒక్కొక్క కోరిక మనసులోంచి బయట పెడుతోంది. ఏమంటుందో చూడండి. ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్న పోయినది, నీ ముగ్గురు తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెర తెరా, అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000, అందరి ఓలే అడిగేదని కాదు, కొందరి ఓలే కొసరేదని కాదు. ఇలా చెబుతుంటే పాపం ఆ భర్త గారు నిలువునా కొయ్యబారిపోయాడు. అయితే ఈ పాటలు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, భర్తని కోరికలతో అతిగా విసిగించకూడదు అని అర్థం. మరి మన జానపద గేయాల్లో ఇలా సందేశం ఇచ్చే పాటలు చాలా ఉన్నాయండోయ్. ఇలాంటివే అత్తాకోడళ్ళ పాట, అది ఎలా ఉంటుందో చూడండి. వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల్ల, మినప సున్నుండలే మాయ కోడల్ల, ఇంటికి పెద్దైన గండు పిల్లుండంగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ, వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మ. ఆ అందుకే అత్త లేని కోడలు తామురాలు, ఓయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు. ఆహుం ఆహుం. ఇందులో ఇచ్చే సందేశం ఏమిటి? అత్తా కోడళ్ళు ఎప్పుడు కూడా తల్లి కూతుళ్ళులా ఆదరాభిమానాలతో ఉంటే ఆ ఇల్లే కదా మరి స్వర్గసీమ. ఇలా ఉంటుంది. మరి ఇంకా పెళ్లి పాటలు ఎలా ఉంటాయో తెలుసా?
ఆ పెళ్లి పాటల్లో ఆడపెళ్లి వారిని మగ పెళ్లివారు, మగ పెళ్లి వారిని ఆడపెళ్లివారు ఇలా మేళమాడుకుంటూ ఉంటారు. వరుసైన వాళ్ళని కూడా మేళమాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం ఒక వియ్యపురాల పాట తీసుకుందాం. వివరా మెరుగని వియ్యపురాలికి విడిదిల్లు చూపితిమి, వయ్యారాల వియ్యపురాలు విడిదిల ఉండదుగా, మల్లె మొగ్గలు సన్నజాజులు విడిదికి పంపితిమి, ముగ్గు బుట్ట వియ్యపురాలు పువ్వే ముడువదుగా. ఇలా ఉంటుంది. మరి ఇలా హాస్యం చేస్తూ ఆద్యంతం రక్తి కడుతుంటాయి. ఇవి మనకేం తెలియజేస్తాయి అంటే ఆనాటి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తూ ఉంటాయి. మరి ఇంకా నాలో ప్రతిఫలించే తాత్విక గేయాలు ఎలా ఉంటాయో తెలుసా? వినండి. కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం, ఆ చేసిరి ముగ్గురు ఎగసాయం, ఒకటి కాడి లేదు రెండు దూడ లేదు, కాడి దూడ లేనగసాయం పండెన 3 పంటాలు, ఆ పండెన 3 పంటాలు, ఒకటి వడ్డు లేదు రెండు గడ్డి లేదు, వడ్డీ గడ్డి లేని పంట విశాఖపట్నం సంతలో పెడితే, విశాఖపట్నం సంతలో పెడితే, వట్టి సంతే గాని సంతల జనం లేరు, జనం లేని సంతాలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు, ఒకటి కాళ్ళు లేవు రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి 3 కాసులు, ఆ తెచ్చిరి 3 కాసులు, ఒకటి వల్లావు రెండు చెల్లావు. అయితే ఈ పాటలో ఆద్యంతం కూడా 3 అనే అంకెని సూచిస్తూ ఉంటుంది. ఏమిటంటే అది ధర్మార్థ కామాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా విశ్వమంతా వ్యాపించిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ తాత్విక గేయం. అంతేకాదండోయ్, నాలో జాతర పాటలు మరి ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని సందర్భాల్లోకి ఇట్టే ఇమిడిపోతానమ్మా సుచిముఖి. కలభాష ఈ అవకాశం నాకు ధన్యవాదాలమ్మా. అవును తల్లి, తెలుగు నుడికారాన్ని చక్కగా సొంతం చేసుకున్న గొప్ప కవిత్వ రూపానివి నీవు. అందుకే నీవు జానపదంతో పాటు జ్ఞానపదానివి అని కూడా పేరు ప్రఖ్యాతులు వహించావు తల్లి. ఏ సందర్భానికైనా ఇట్టే ఒదిగిపోగల అద్భుతమైన కవితా శక్తివి నీవు ఈనాటి సదస్సుకు విచ్చేసి మమ్మల్ని ఆనందింపచేశావు. నీకు ధన్యవాదాలమ్మా జానపద రమణి. ధన్యవాదాలు కలభాషిణి. ఆధునిక కాలంలో పద్యం అనే పద్ధతిని విడిచిపెట్టి వచన కవిత రూపంలో కవులు సమాజం మీద తమ అక్షర శరాలను గురిపెట్టారు. భావ, అభ్యుదయ, దళిత, స్త్రీవాద ఇత్యాది అనేక కవితా ధోరణులు వచన కవితనే ఆలంబనం చేసుకుని వెలసిల్లాయి. కాలక్రమంలో ఆ వచన కవిత కూడా తన నిడివిని తగ్గించుకుంటూ మినీ కవితగా, లఘు కవితగా రూపాంతరం చెంది నేడు సాహిత్య ప్రపంచాన్ని ఏలుతున్నది. వచన కవితా రమణి, నీ విహారాన్ని, నీ విస్తృతమైనటువంటి పరిధిని మేము ఎరుగుదుము. అయినప్పటికీ సంక్షిప్త సుందరంగా నీ విహారాన్ని మాకు వినిపించు తల్లి. వచన కవిత వామాక్షి. ఇప్పటి యువత మనసును ఎంతగా దోచుకున్న కవితా ప్రక్రియను నేనే వచన కవితను. మిమ్మల్ని ఎత్తులో, ప్రాసలో, ఛందస్సులో, గణాలో నేర్చుకోమని ఏమీ ఆంక్షలు పెట్టనండి. మనం రోజు మాట్లాడే మాటల్లోనే మీరు కవి అయిపోవచ్చు. కరుణ అంటే బోధి వృక్షం, కరుణ అంటే సిలువ, కరుణ అంటే సబర్మతి. ఇదేనండి వచన కవిత. ఇంతే. తేలిక పదాల్లో ఒక అద్భుతమైన భావనని మనం వచన కవితలో పలికించవచ్చు. ఒక్కో కిరణం వచ్చి చీకటి గుండెలో గుచ్చుకుంటున్నట్టు ఒక్కో చరణంలోని విసురు 100 తోట్ల తగిలేలా వచనగేయం వ్రాస్తాను అంటారు కుందుర్తి. నిజమే.
మనం మన ఇటీవలి సంఘటనలను కూడా మనం వచన కవితలో చెప్పచ్చు. అయోధ్య రాముడి గురించి ఇతిహాసపు తలుపులు తెరిచి అప్పుడెప్పుడో మాయమైన మందిరం మళ్ళీ వచ్చి పండుగ తెచ్చింది. ఇలా చిన్న కవితగా మనం చెప్పేయచ్చు. అంతేకాదండి, మనం అందరం విన్న మాటలు కొన్ని ఉన్నాయి. అవి కుక్క పిల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకు దేన్ని, రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి, తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవితకు అనర్హం, ప్రపంచమొక పద్మ వ్యూహం కవిత్వమొక తీరని దాహం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అవునండి, ఇవన్నీ శ్రీశ్రీ మహాప్రస్థానంలోనివే. వాస్తవాలను బలంగా విప్పి అందంగా అక్షరాలను పేర్చటమే కదా వచన కవిత అంటే. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ భావుకంగా అంటారు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకుని అందమైన ఆడపిల్లలు. అంత్యప్రాసలు, లయ, సామ్యవాక్యాలు, అనుభూతి భావచిత్రాలు ఇవన్నీ గొప్ప రచనల్ని అధ్యయనం చేస్తే అప్రయత్నంగానే వచ్చేస్తాయి. నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి అంటారు బాలగంగాధర తిలక్. నిజానికి ఇలాంటి దృశ్యం అనేక మందిని చూసాం, కానీ బాలగంగాధర తిలక్ దీన్ని ఒక పద చిత్రంగా చేశారు వచన కవితలు. లోతైన లోతూపు గల డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటారు, బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, పొడమి కదిలింది చరణాలుగా. ఇవి పైకి తేలిగ్గా వినిపించే మాటలు, కానీ దీని వ్యాఖ్యానం చెప్తే కొన్ని పేజీలు రాయొచ్చు. నేటి ప్రాజెక్టుని సీనారే ఇలాగే అంటాడు, పిచ్చిగా పరుగులెత్తే నదులను మచ్చిక చేసి పెరట్లో కట్టేసి పైరుపాపలకు పాలిచ్చే పాడి ఆవులుగా మలుచుకున్నాడు మనిషి అని. ఎంత బాగా చెప్పాడో చూసారా. కల్పన, దేశభక్తి, దైవభక్తి, సామాజిక అంశాలు, ఆక్రోశం, ఆవేదన, ఆర్తి, సానుభూతి, ఆవేశం ఇవన్నిటిని వచన కవితలతో బలంగా చెప్పచ్చు. వచన కవిత అనగానే మనకి గుర్తొచ్చే పేరు కుందుర్తి ఆంజనేయులు గారు. వారి అభివ్యక్తి నగరంలో వాన గొప్ప రచన. ఈ తరం వచన కవితదే. ఈ కవితా గంగని భగీరథునిలాగా ఆయన భూమికి తెచ్చారు. సగం వచ్చి సగం రాక స్వాగతం చెప్పిన పట్నవాసాల సాగిన ఉదయపు జల్లు రాత్రి వచ్చిన చుట్టంలా తిష్ట వేస్తుంది. దీనికి కురవడం రాదు, పేదల్ని కరవడం ఒకటే వచ్చు అంటారు. మరో స్త్రీవాద కవయిత్రి విమల చూడండి ఏమంటోందో. ఎంత అద్భుతమైనది వంటగది, ఎంత నోరూరిస్తుందో. తాళింపు గుమాయింపులతో అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది. తోమి ఆమె చేతులు అరిగిపోయాయి, గరిట తిప్పితే చాలు వంట సిద్ధం. తినేందుకు తప్ప ఇటు రారెవ్వరు. వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి. అయినా చివరికి వంటింటి గిన్నెలన్నిటిపైన మా నాన్న పేరే అంటారు. మరో స్త్రీవాద కవయిత్రి సావిత్రి, పాఠం ఒప్ప చెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్షని, మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని ఇలా స్త్రీవాదంగా చెప్తారు. ముక్కు పుడక 30 సార్లు తాకట్టు పెట్టినా, అవమానించినా, అనుమానించినా, కొప్పట్టి కొట్టినా మత్తులో లేకపోతే మంచివాడే అంటూ బిరుదులిచ్చేది భారత స్త్రీ. పెళ్ళైన ప్రతి అమ్మాయి కొత్తల్లో ప్రతి క్షణం చెప్తుంది ఆయన గురించిన రామాయణమే. ఆ తర్వాత ఆమె ఏడుపు కారణం ఆయన గురించిన భాగవతమే.
ఇలా ఆక్రోశాన్ని కవితగా వచన కవితలు తేలిగ్గాను బలంగాను కూడా చెప్పచ్చు. అద్భుతమైన వచన కవిత ఖండాలు ఎన్నో ఉన్నాయి. వచన కవిత ప్రవాహం అనేక పాయులై లఘు కవితలుగా నేటి వేగవంతమైన యువతికి చేరువైంది. రూబాయిలు, గజల్స్ గురించి మనం ఇప్పుడు తర్వాత మధుర గాత్రంగా వింటాం. తర్వాత నానోలు, హైకూలు, రెక్కలు, ఏకపాద ద్విపాద కవితలు, ముక్కాలు, సప్తపదులు, కిరణాలు ఇలా ఎన్నో ఆదరింపబడుతున్నాయి. ఇంకా కొత్తవి ఆవిష్కరించబడుతున్నాయి. వాక్యం రసాత్మకం కావ్యంలా ఇవన్నీ అలరిస్తాయి. నానిలో డాక్టర్ ఎన్ గోపి గారు చూడండి, ముఖం చూసి మనసు పట్టేస్తాడు, జ్యోతిష్కుడు కాదు, నా ఆత్మీయ మిత్రుడు. మరి డాక్టర్ రావి రంగారావు గారు అంటారు, అమెరికా పిల్లలు ఒక లక్ష్యంతో వదిలిన బాణాలు, అవి తిరిగి రావు. ఈగ హనుమాన్ గారు నానోలో అంటారు, చదువు అందరిది, ఉద్యోగం కొందరిది. మరి కిరణంలో రావి రంగారావు గారు అంటారు, 4 కాళ్ల కుర్చీ కదా, ఎక్కగానే మనిషి జంతువు అని. హైకు జపాన్ లో పుట్టింది నిజానికి, కానీ తెలుగులో మంచి ఆదరణ పొందిన ప్రక్రియగా సాగుతోంది. వాగు ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోతున్నాయి, చంద్రుడు తప్పించి అంటారు భావుకంగా తలతోటి పృథ్వీ. రెక్కల్లో సుగంబాబు అంటాడు, ఆదికవి ఆక్రందనే తొలి శ్లోకం అలా ఉపక్రమించింది ఆక్రోశం, దుఃఖ పరిహారం కవిత్వం. డాక్టర్ జీవి పూర్ణచంద్ ముక్కాలులో అంటారు, జీవితం గుడిలో వెలిగించిన దీపమే కవిత, దేవుడికి నిన్ను చూపిస్తుంది, నీకు దేవుణ్ణి చూపించటం కాదు, ఇక్కడ దేవుడికే నిన్ను చూపిస్తుంది కవిత రాస్తే అని. సప్తపదిలో సుధామ గారు అంటారు, చాటు మాటు ఒప్పందం కుదిరితే సంతకం ఎంతసేపు రెప్పపాటు. చూడండి, ఇలాంటి చిన్న చిన్న మాటలతో ఏకవాక్యం, నువ్వు ప్రవహిస్తున్న నదివి, నదిని ముద్దాడే తీరాన్ని నేను. ఈ మాట అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్క వాక్యంలో. నీ ఒక్క చూపులోనే 1000 కృతజ్ఞతలు, 1000 స్వాగతాలు. ఇలా మరి ఎంత తేలికో చూసారా? మీరందరూ కూడా, మనం అందరం కూడా తెలుగు మాట్లాడదాం, తెలుగు విందాం, తెలుగు చదువుదాం, నచ్చిన ప్రక్రియలో తెలుగులో రచనలు చేద్దాం, మనందరం కవులు అయిపోదాం. సరేనా? నమస్కారం కలభాషిణి. అవునమ్మా, అవును, నీవు చెప్పినది నిజం. జనజీవన విధానంలోని పరిణామాల వలన క్రమంగా నీవు నీ నిడివిని తగ్గించుకొని జనుల హృదయాల్లో ప్రవేశించాలనే లక్ష్యంతోనే నిన్ను నీవు తగ్గించుకొని వెళుతున్నావు. మినీ కవితకు చమత్కారం ప్రాణం కదా. ఆ 2 పంక్తుల్లోనే ఒక సమాజం యొక్క వ్యవస్థను, అవస్థను, స్థితిగతులను ఎంతగానో అద్భుతంగా వచన కవులు వెలారుస్తున్నారు. పద్యంతో సమానంగా వచన కవిత్వం కూడా ఈనాడు తెలుగు భాషను రాజ్యమేలుతున్నట్లుగా ఉన్నది. నీకు ధన్యవాదాలు తల్లి. అలాగే మాత్రా ఛందస్సులోని కొన్ని గతులను ఆధారం చేసుకొని వచ్చిన ప్రక్రియ గజల్. ఉర్దూ సాహిత్యంలోని గజల్ ప్రక్రియ మూలంగా తెలుగు కవిత్వ రంగంలో పాదం మోపినటువంటి ప్రక్రియ. ఆ గజల్ ప్రక్రియ కూడా విదేశీ భాష సంబంధించినదైనప్పటికీ, ఇతర భాషా సంబంధమైనప్పటికీ కూడా తెలుగు తనలో ఇముడ్చుకొని తనదిగానే గౌరవించి గారవిస్తున్నది. అలాంటి గజల్ ప్రక్రియ కూడా ఈనాడు మన సదస్సులో ఉన్నది. గజల్ భామిని, ఏది నీ ఔదార్యాన్ని, తెలుగువారి పట్ల నీవు చూపే ఆదరణను ఒక 5 నిమిషాల వ్యవధిలో మాకు వినిపించు తల్లి. అమ్మా కలభాషిణి, సరస్వతీదేవి ముద్దుల చిలకమైనటువంటి నీకు ముందుగా నా వందనాలు. ఎక్కడో అరబ్బీ పార్సీలలో జన్మించి రసలోలుపులైనటువంటి పాఠకుల శ్రోతల వలన విశ్వవ్యాపితమైన దాన్ని నేను, ముఖ్యంగా ఉర్దూలో మహారాణినే అందలమెక్కాను. అటువంటి నన్ను తెలుగు భాషలోకి తీసుకొచ్చిన వారు డాక్టర్ దాశరథి గారు. ఆయన కామన అనేటువంటి శీర్షిక కింద కొన్ని గజళ్లను రాయటం జరిగింది. వాటిల్లో రమ్మంటే చాలు కాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం
స్వర్గాలు గడచిరానా అంటూ రాసినటువంటి గజల్ మొట్టమొదటి గజల్గా చెప్తారు. మొదటగా నన్ను తెలుగులోకి తీసుకొచ్చింది దాశరథి గారు అయినప్పటికీ కూడా విస్తృతంగా నన్ను రచించి విశ్వవ్యాపితం చేసినటువంటి వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నడిచే జ్ఞానపీఠంగా చెప్పబడేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను అంతకుముందు సూఫీ తత్వము, ప్రేమ తత్వము, భగ్న ప్రేమ వీటి గురించి మాత్రమే పరిమితమైన ఉన్నటువంటి నన్ను ఒక మాట అన్నారు. గజల్ ప్రేమ ప్రపంచం నుంచి ప్రపంచ ప్రేమలో పడింది అని చెబుతూ సామాజికమైనటువంటి బాధ్యతతో సామాజికమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావిస్తూ నన్ను సమాజానికి ఉపయోగకరమైనటువంటి ఒక ప్రక్రియగా ఆయన మార్చి నన్ను ధన్యురాలను చేశారు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఉరిగేను అమ్మ వైపు అంటూ అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన, పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరంద్యు అని వాగు పరుగు దేనికని అంటూ మనిషి జీవితం యొక్క సార్థకతని తెలియచేసిన అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి చెల్లింది. మనిషి జీవితం నిండా కూడా సుఖ దుఃఖాలు, వెలుగు నీడలు ఇలాంటి ద్వంద్వాలు ఉంటాయి. ఈ ద్వంద్వాలు ఎన్నున్నప్పటికీ కూడా మానవుడు స్థిరంగా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని తెలియజేసేటువంటి ఒక మంచి గజల్లో ఒక 2 షేర్లను వినిపిస్తాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినవి. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన, ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెనా, ఒకటే నా దీవెనా, ఎగసింది హోరు కడలి ఎదురేగే నావనాది, ఎగసింది హోరు కడలి ఎదురేగే నావనాది, గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన, ఒకటే నా సాధన అంటూ అద్భుతంగా ఆయన ఈ సుఖ దుఃఖాల సమయంలో ఎలా ఉండాలి, శత్రువునైనా కూడా సఖుడైనా శత్రువైనా సరే నాది ఒకటే దీవెన అంటూ అద్భుతమైనటువంటి ఒక మానవీయ విలువని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన యొక్క బాటలోనే డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన గజళ్లు రాశారు. ఆయన రాసినటువంటి గజళ్లను డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు గానం చేయటం వల్ల అవి ప్రజలందరికీ అందరిలోని వ్యాప్తి చెంది వాళ్ళ యొక్క హృదయాలని ఎంతో ఆనందపరిచినటువంటి గజళ్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అమ్మ గురించి రాసినట్టుగా నాన్న గురించి రెంటాల గారు రాసినటువంటి గజళ్ళు ప్రజలందరినీ ఎంతో ఆహ్లాదపరిచి వాళ్ళ కళ్ళంబ నీళ్లు తెప్పించింది, అట్లాగే వాళ్ళని ఆనందపరిచింది. రెండూ చేసినటువంటి ఒక మంచి గజల్ ఇది. ఆ గజల్లో ఒకసారి ఒక 2 పంక్తుల్ని మీకు వినిపిస్తాను. చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న రుణం ఎంతన్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు అంటూ నాన్న యొక్క గొప్పతనాన్ని ఆకాశం అంత ఎత్తున నిలిపారు తన గజల్లో. అట్లాగే ఆయన రాసినటువంటి మన సంస్కృతికి మూలాధారమైనటువంటి గోదావరి నదిని ఎంత అద్భుతంగా వర్ణించారో రెంటాల గారు అంత అద్భుతంగా గజల్ శ్రీనివాస్ గారు పాడినటువంటి ఈ గజల్ని నేను మీకు వినిపిస్తాను. పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదారి,
పారుతున్న వెన్నెలే ఈ పూట గోదారి, పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదారి, పారుతున్న వెన్నెలే ఈ పూట గోదారి, రెప్పలను తెరచాపలెత్తి కంటి పడవను మెత్తగా నడుపుతున్నది వింతగా ఈ పూట గోదారి, గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు, గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు, ఎంత కల్పన ఎంత కల్పన ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదారి, పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదారి, పారుతున్న వెన్నెలే ఈ పూట గోదారి, దోసిట జారేవి నీళ్ళ, దోసిట జారేవి నీళ్ళ కాదు కావ్యాలే, దాచుకో 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 ఒక గొప్ప సంస్కృతి ఊట గోదారి, నీరులాగా ఉండిపోయే ఏరు కాదదిగో, నీరులాగా ఉండిపోయే ఏరు కాదదిగో, గారమై ఒక ఆదివాసి నోట గోదారి అంటూ మహాద్భుతంగా గోదావరి నది మన సంస్కృతి వారసత్వాన్ని గురించి ఆయన వర్ణించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి గజళ్ళు మనకున్నాయి. అట్లాగే పెన్నా శివరామకృష్ణ గారు ఎంత మంచి కవి ఆయన. నీ గానం వింటూ ఉంటే మేము మైమరిచిపోతున్నాం, సమయం కూడా మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. అంత అద్భుతమైన రూపానివి నీవు. అటు బాహ్య ప్రకృతి, ఇటు మానవ ప్రకృతి, మానవ స్వభావము అంతటినీ కూడా నీలో ఇముడ్చుకొని తెలుగు కవిత్వ రంగంలో నీ స్థానాన్ని నీవు పదులుపరుచుకున్న వైనం మాకెంతో ఆశ్చర్యకరమైనది తల్లి. నిన్ను ఇంతకంటే ప్రశంసించడానికి నాకు అవకాశం లేదు కదా తల్లి. నీకు ధన్యవాదాలమ్మా. సభాసదులారా, ధన్యవాదాలు తల్లి. తేటల పలుకుల మన తెలుగు భాష మాధుర్యం ఎంతటిదో ఆస్వాదించారు కదా. నేటి సభలో పాల్గొన్న ఈ 4 ప్రక్రియా రూపాలే కాదు, తెలుగు భాష యొక్క కీర్తి కేతనాన్ని దిగ్దిగంతాల వరకు ప్రకాశింపచేసినటువంటిది అవధానం. పద్యానికి పట్టాభిషేకం చేసినది అవధానం. ఇంకా అనేకమైనటువంటి ప్రక్రియలు, యక్షగానం, దండకం, నాటకం, కీర్తన, ఇలాంటి పేర్లతో తెలుగు భాష వివిధమైన సాహిత్య ప్రక్రియలను తనలో ఇముడ్చుకొని సాహిత్య ప్రయోజనం, ఒకవైపు ఆనందం, మరి ఒకవైపు సందేశం, ఈ రెండింటినీ కూడా సమపాళ్లలో స్వీకరిస్తూ సమాన పాయలుగా నిరంతరం ప్రవహిస్తున్నటువంటి ఒక సజీవ స్రవంతి మన తెలుగు భాష. అందుకే మాతృభాషను మరవకండి. ఒక చక్కని దృశ్యాన్ని చూసినప్పుడు, ఒక చమత్కార భావన మీలో అంకురించినప్పుడు, ఒక సామాజికమైనటువంటి అవినీతిని ప్రశ్నించాలని అనుకున్నప్పుడు మీ ఆలోచనకు అక్షరాలు జోడించండి, మీ భావాలకు పదును పెట్టండి, మరో వినూత్న ప్రయోగానికి నాంది పలకండి. అందుకే తెలుగు భాషయనిన తీయమామిడి తోట, సరస కావ్యములకు సత్ఫలములు, పద్యభావసుతలే ఫలరసంబులగును, తెలిసికొనుము నీవు తెలుగు బిడ్డ అంటూ తెలుగు భాష గొప్పతనాన్ని మనందరం మరొక్కసారి ఈ సమాజానికి తెలియచేస్తూ, అమ్మ వాగ్దేవి, నీ గురించి ఎంతసేపు ముచ్చటించుకున్నా, ఎన్ని దినాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా నీ దయకు గుర్తులేదమ్మా. ఇంకా ఇలాగే నిన్ను స్మరించుకోవాలని, నిన్ను పూజించుకోవాలని మేమంతా నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటాం తల్లి. ఇలాంటి ఒక అద్భుతమైన భావ సౌకుమార్యం కలిగిన భాషను మాకు అందించినందుకు వాగ్దేవి నీకు శతధా నమస్సులు తల్లి, శతధా నమస్సులు. ధన్యవాదాలండి. తెలుగు
శాశ్వతం మెల్ల వెలుగులీనుతూ నేటి సాహితీ కార్యక్రమంలో కనిపించినట్లుగా ఉంది. 5గురు సరస్వతీమూర్తులు ఎదురుగా నిలబడి వారి యొక్క ప్రాశస్త్యాన్ని, విశేషాలను వెల్లడిస్తూ ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియ తన ప్రత్యేకతను చాటుకున్నట్లుగా 5గురు సరస్వతి మూర్తులు కూడాను మీ ప్రత్యేకతను చాటుకుంటూ మరి ప్రక్రియ భావ వ్యక్తీకరణ భేదమే కానీ కవిత్వంలో భేదం లేదు అని తెలియజేస్తూ ఏ ప్రక్రియ అయినా కానీ కవిత్వం ఉంటే అది రంజిల్లుతుంది, కాంతిల్లుతుంది అని చెప్తూ మరి నేటి మాకు విచ్చేసినటువంటి మా బృంద సభ్యులు వర్ధమాన కవులు, కవి కుమారులైన మరి ఇప్పుడిప్పుడే వానమాలు కవిత్వంలో వానమాలు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులము మేమందరము. మాకు మీ యొక్క ఈ సాహితీ స్వరూపాలు మరి సాహిత్య రూపకం ద్వారా చాలా స్ఫూర్తిని నింపారు. మీ అందరికీ మా బృందం తరపున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ప్రక్రియల్ని మరి వాటి యొక్క ప్రాశస్త్యాన్ని పద్యం మొట్టమొదటి దశ నుంచి పరిణామం చెందుతూ వచ్చినటువంటి క్రమము, శతక ప్రక్రియ యొక్క వైవిధ్యము, అదేవిధంగా జానపదం జ్ఞానపదమై జనాల్లో ఏ విధంగా వారి నోళ్ళల్లో నానుతుందనేది, వచన కవిత యొక్క ఆవిర్భావం, చమత్కారం వ్యంగ్యంతో కూడినటువంటి చిన్న చిన్న లఘు కవితల్లో ఉన్నటువంటి విశేషాలని, చివరగా మాత్రా ఛందస్సుతో గజల్ సమ్మోహనంగా ఆ గజల్ సమ్మోహనంలో వాళ్ళాడేటట్లు చేసినటువంటి మీ అందరికీ మరి మా బృందం తరపున మరీ మరీ ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.